యేసు రక్తమే జయం పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. నవంబర్ 27వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనునకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడెదను. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయం 4వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, బంధింపబడినటువంటి ఇర్మియాకు దేవుడిస్తున్నటువంటి అవకాశము ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. స్వాతంత్రం, స్వేచ్ఛ, దేవుని యొక్క సమృద్ధి, దేవుని యొక్క నడిపింపు, ఇవన్నీ దేవుని కృపను బట్టి ఆయన నడిపిస్తున్నాడు. దేవుని కనికరము, దేవుని ఉద్దేశము, ఆయన చిత్తము ఇక్కడ మనము చూడగలుగుతున్నాము. యూదయ బబులోనులోనికి వెళ్ళడమే లేక ఇక్కడే నిలిచి ఉండడమో తన చిత్తమునకే దేవుడు అప్పగిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలనే నిర్ణయాన్ని వారికే వదిలేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యమును దేవుని చిత్తమును ఉద్దేశమును మనకు తెలియజేయుచున్నది. నిబంధన జనులుగా ఉన్నటువంటి ప్రజలను, నిబంధన లేని ఈ లోకానుసారమైన ప్రజలకు దేవుడిస్తున్నటువంటి స్వేచ్ఛ ఇక్కడ మనం చూడగలం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసును సొంత రక్షకునిగా అంగీకరించడం, నిత్య జీవమును పొందుకోవడం అనున్నది నీ చేతిలోనే ఉన్నది. కావున నిన్ను నీవు దేవునికి సమర్పించు. నిర్ణయం నీవే. నిన్ను నీవు సంపూర్తిగా దేవునికి సమర్పించి నీలో ఉన్నటువంటి ప్రతి పాపములన్నింటినీ తొలగించి వాటి నుండి విడుదల పొందుకొని దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించుము. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.